ఈ రోజు 87వ వార్డు పరిధిలో వడ్లపూడి బస్ స్టాప్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్లాస్టిక్ నిషేధం అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో 87 వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు, జిల్లా కార్యదర్శి కల్లేపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ నాయకులు సిరసపల్లి బాబురావు, కడుపుట్ల శ్రీను, శాంటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, ఆర్పీలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। రాష్ట్ర ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మరి 87వ ప్రాంతంలో కూడా గ్రేటర్ కమిషనర్ వారు నిర్ణయాల మేరకు అటు కలెక్టర్ గారు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది। దానిలో భాగంగానే జనవరి 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా ఆచరణ తీసుకోవడం జరిగింది। కావున మనందరూ కూడా గమనించి 87వ ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి మొన్న మేము జీవీఎంసీ టూర్లో వెళ్ళేటప్పుడు మరి బెంగళూరులో రాష్ట్రాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది। కావున మరి మీరందరూ కూడా 87వ ప్రాంత ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మరి 1వ తారీఖు నుండి కేసులు పెడతామని చెప్పడం జరిగింది, ఫైన్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది। కానీ ఇప్పుడు 2వ తారీఖు వస్తుంది, మరి ఎంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ప్లాస్టిక్ మీద చాలా షాపులు ఎప్పటికీ కూడా విచ్చలవిడిగా ప్లాస్టిక్ అనేది పంపించడం జరుగుతుంది, ప్లాస్టిక్ తోనే సామాన్లు ఇవ్వడం జరుగుతుంది। దయచేసి అందరూ కూడా విరమించుకోవాలి। ఏదైతే ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టాలని చెప్పి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మీ అందరికీ మరొక విజ్ఞప్తి, మరి 87వ ప్రాంతంలో ఎవరైతే ఈ ప్లాస్టిక్ తో సామాన్లు ఇచ్చినా, ప్లాస్టిక్ తో ఎవరైనా వాడినా, ఈ టిఫిన్ సెంటర్లో కానీ కిరాణా షాపులో కానీ ప్లాస్టిక్ అనేది ఇస్తే మాత్రం మీ మీద కూడా ఫైన్లు వేస్తారు, కేసులు పెడతారు। కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం। ముఖ్యంగా 87వ ప్రాంతంలో కూడా ఒక మంచి స్మార్ట్ వార్డు చేయాలని ఒక ఆలోచన కూడా ఉన్నాం। కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి చక్కటి కార్యక్రమాలు మీరందరూ కూడా మనందరూ మనమే పాటించాలి। ఎందుకంటే ఇది చాలా మంచి శుభపరిణామం। ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని తరాలైనా సరే ఆ భూమిలోకి వెళ్ళా సరే అది మట్టిలో కలదు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మరి ప్లాస్టిక్ అనేది అన్ని రాష్ట్రాల్లో మనం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా గ్రేటర్ విశాఖ కమిషనర్ గారి ఆదేశాలు, అటు కలెక్టర్ గారి ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాలు తీసుకుని తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని చెప్పి మరీ కోరుతున్నాం। అందరికీ నమస్కారం। మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం అనేది తీసుకోవడం జరిగింది నిర్ణయం, దానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ వారు సంపత్ కుమార్ గారు కూడా శక్తిగా చర్యలు తీసుకున్నారు, కలెక్టర్ గారు కానీ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరికీ కూడా 2 నెలలు టైం ఇచ్చారు। ఆ 2 నెలల నుంచి కూడా జనవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే ప్లాస్టిక్ అమ్మినా, ప్లాస్టిక్ ఎవరైతే షాపు నుంచి ఇచ్చినా దాన్ని వాడిన చర్యలు ఉంటాయి, దాని మీద ఫైన్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది। కావున మరి ముఖ్యంగా 87వ ప్రాంత ప్రజలందరికీ నేను విన్నవించుకోకటే, మరి మేము మొన్న ఏదైతే కౌన్సిల్ నుంచి టూర్ వెళ్ళాం, అటు బెంగళూరు కానీ అలాగే 3 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడట్లేదు। దయచేసి ఎన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ నిషేధం ఉండేటప్పుడు మన రాష్ట్రంలో మనం కూడా ప్లాస్టిక్ నిషేధిస్తే మంచిదని చెప్పి తెలియపరచుకుంటూ ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకొని